హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఇంతకు ముందు కార్తీక పురాణంలోని 1-2 అధ్యాయాల గురించి వివరించుకున్నాం కదండి. ఇప్పుడు మనం 3వ అధ్యాయం చూద్దాం. ఇందులో నదీ స్నాన మహిమ గురించి తెలియజేశారండి. ఒకవేళ మనం చదవగలిగే సమయం లేకపోయినా, చదవలేకపోయినా కూడా విన్నా కూడా చదివినంత ఫలితాన్ని మనం పొందవచ్చు. జనక మహారాజా కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జప, తపాదులు, బ్రహ్మ పుణ్యప్రదాలు, అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతాలు ఆచరింపని స్త్రీ పురుషులు లెక్కలేనన్ని మాన్లు కుక్క జన్మగా జన్మిస్తారు. కార్తీక మాసమంతా స్నానం, దానం, వ్రతం, ఉపవాసం మొదలైన వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరించాలి. ఆ విధంగా చేయని వాళ్లకు నీచ జన్మలు తప్పవు. దీనికి ఉదాహరణంగా చక్కని ఇతిహాసం ఒకటి ఉంది, దానిని చెబుతాను, సావధానంగా విను. ఆంధ్రప్రదేశంలో తత్వనిష్ఠుడైన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఆ విప్రుడు సకల శాస్త్రార్థాలు తెలిసిన వాడే ఉండటం వల్ల శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలోనికి తెచ్చుకున్నాడు. సత్యవ్రతం, ఇంద్రియ నిగ్రహం, భూతదయ కలిగి వ్యవహరించినాడు. అతనిలో తీర్థయాత్ర శక్తి ఉండడం వలన సకల పుణ్యతీర్థాలు సేవిస్తూ దైవధ్యానంతో దినాలు గడిపేవారు. ఒకనాడు ఆ పుణ్యాత్ముడు ఒక తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు. సుదుల్లాంటి వాళ్ళ తల వెంట్రుకలు పైకి లేచి పెద్ద పెద్ద ఈతరుప్పల్లా కనిపిస్తున్నాయి. కొండగుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకుని హా హా హూ హూ హే హే అంటూ భయంకరంగా అరుస్తున్నారు. వాళ్ళ శరీరాలు కారు మొప్పుల కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల్లా గోచరించుచున్నాయి. పొడుగాటి వాళ్ళ చేతుల్లో మంచి పదునైన కత్తులు తలతలా మెరుస్తున్నాయి. వాళ్ళ కోరలు, దంతాలు చాలా వికృతంగా ఉన్నాయి. కండ్లు చింతనిప్పుల్లా కనిపిస్తున్నాయి. వాళ్ళ ఉదరాలు కృషించిపోతూ ఉన్నాయి. భయప్రాణ రక్షణార్థం సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు 6 క్రోసుల దూరం దాటి వెళ్ళిపోయాయి. ఆ బ్రహ్మరాక్షసుల భయం వల్ల మనుష్యులు గాని, పశువులు గాని, పక్షులు గాని, మృగాలు గాని ఆ ప్రాంతానికి పోవటం లేదు. చెట్టు చుట్టూ భయంకరాలైన ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. తీర్థయాత్రలకు పోతూ ఆ మార్గాన పోయే బ్రాహ్మణోత్తమునకు ఆ విషయం తెలియదు. అది కార్తీక మాసమే ఉండటం వలన పవిత్ర గోదావరి స్నానం చేయాలనే సంకల్పంతో నదీ తీరం చేరుకున్నాడు. విధివశం వల్ల వటవృక్షాశ్రితులైన బ్రహ్మరాక్షసులను చూసి భయపడి హరిహుంకరింపులు వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు. శరీరం అంతా చెమటలు పట్టాయి. నిలువెల్లా వణుకు పుట్టింది. అన్యథా శరణం నాస్తి అనుకున్నాడు. సర్వజగద్రక్షకుడై విష్ణు భగవాను మనసారా ధ్యానించాడు. త్రాహి దేవేశ లోకేశ నారాయణాన్యయ విధ్వంసి త్రాహిమాం శరణాగతిం అని ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా యథాశక్తి పరుగుబట్టన ఆరంభించాడు. తగిన ఆహారం చాలా కాలానికి లభించదనే పేరాసతో బ్రహ్మరాక్షసులు 3 తరుముకుని వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ పుణ్యాత్ముని సమీపించి అమాంతంగా కబళించాలనే దృష్టితో చేతులు చాచి పట్టుకోబోయి బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణుల్ని పునీతం చేయగల అతని ముఖాన్ని చూచి నివ్వెరపోయారు. ఆ విధంగా ఏకాగ్రతతో చూడడం వల్ల, వాళ్ళ పాపాలు వాళ్ళని విడిచి పారిపోవడం వల్ల, సచ్చిన దర్శన మాత్రాన పుణ్యం ప్రాప్తించడం వల్ల పూర్వజన్మ స్మృతులు కలిగాయి. దానితో ఆ 3 విప్రులకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ఓ మహాత్మా మీ యొక్క దానితో ఆ 3 విప్రులకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ఓ మహాత్మా మీ యొక్క దివ్య దర్శన మహాత్మ్యం వల్ల మా పాపాలన్నీ పటాపంచలైపోయాయి. మీరు రావటం మాకెంతో ఉపకారమైంది. మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయమైంది. పుణ్యపురుషుల పరోపకారం కొరకే భూలోకంలో సంచారం చేస్తూ ఉంటారని పొగిడారు. అల్పసంతుష్టుగల ఆ సద్విప్రుడు శ్రీమన్నారాయణుని దయకు మనసులో వందనాలు అర్పించుతున్నాడు. అతనిలో భీతి తొలగిపోయింది. నిశ్చింత, ఏకాగ్రత కలిగాయి. వాళ్ళని దయతో చూస్తూ మీకు మేలు కలుగుతుందని ఆశీర్వదించాడు. తర్వాత వాళ్ళ విషయం తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. అందువల్ల నాయనలారా, మీరెవరు? మీకు ఎటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు? చేసిన పాపం చెప్పడం వల్ల కొంత తరిగిపోతుంది. శ్రీమన్నారాయణుడు మనల్ని అందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా ఉండండి. మీ వృత్తాంతాలు నాకు చెప్పండి, సందేహించవద్దన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తమ కథల్ని చెప్పడం ప్రారంభించారు. మొదట బ్రహ్మరాక్షసుడు తమ వృత్తాంతం వివరించుట. మహాత్మా, నేను ద్రవిడ దేశంలోనున్న సుందరమణి గ్రామానికి చెందిన బ్రాహ్మణ వంశానికి చెందినవాడిని. నాకు గ్రామాధికారం ప్రాప్తించింది. నేను అధికార గర్వంతో కన్ను మిన్ను కానకుండా కఠినాత్ముండనై కుటుంబ పోషణ యందు ఆసక్తి హద్దులు మీరడం వల్ల బ్రాహ్మణారిణ ద్రవ్యాన్ని అపహరించాను. అంతేకాకుండా బంధువర్గాన్ని అలక్ష్యం చేశాను. అమావాస్య దినం నాడు కూడా సద్బ్రాహ్మణులకు పిడికెడు అన్నం పెట్టి ఎరుగను. బ్రహ్మస్వం 7 తరాల వరకు పీడిస్తుందని తెలుసుకోలేకపోయాను. అది సూర్యచంద్రులు ఉన్నంత వరకు పీడిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను. ఆ జన్మలో చేసిన పాపాల వల్ల రౌటవాది నరకాలు కొంతకాలం అనుభవించి తర్వాత అనేక నీచ జన్మలెత్తి పడరాని పాటలు పడుతూ చివరికి బ్రహ్మరాక్షస జన్మమెత్తాను.
ఈ పాపం పోయే ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరించమని ప్రార్థిస్తున్నానని మొదట బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతం నివేదించుకున్నాడు. తర్వాత రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథ వివరించడం ప్రారంభించాడు. విప్రోత్తమా, నేను జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను. మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఉపనిషత్తు వాక్యాలు పెడచెవిన పెట్టాను. భార్య మాటలు విని ఆమె తోడిదే లోకం అనుకునిది. అన్ని విధాలా ఆమెను సంతోషపెడుతూ కన్న తల్లిదండ్రుల ఆలనా పాలనా చూడలేదు. నేను నా భార్య ముష్టాన్న భోజనాలు చేస్తూ నా తల్లిదండ్రులకు చలిది అన్నం పెట్టించాను. బంధుమిత్రుల్ని ఎన్నడూ ఆచరించలేదు. నేను చేసిన ఘోర పాపాల వల్ల నాకు ఈ జన్మ ప్రాప్తించింది. నన్ను ఈ ఏదో జన్మ నుంచి తప్పించి కాపాడమని భక్తిపూర్వకంగా కోరుకుంటున్నానని రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించి ప్రార్థించాడు. తర్వాత మూడవ బ్రహ్మరాక్షసుడు తన వివరాలను విశదీకరించి మొదలుపెట్టాడు. మూడవ బ్రహ్మరాక్షసుడు విషయం వివరించాడు. ద్విజోత్తమ, నేను ఆంధ్రదేశంలో ఒక విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని. పూజారికి ఉండదగిన మంచి గుణాలలో ఒక్కటి నా దగ్గర లేదు. నేనుండేది పవిత్ర స్థలమైనప్పటికీ నాలో అంతా అపవిత్రతయే నిండి ఉండేది. అందరూ అక్కడికి వచ్చి పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉంటే నేను ఇక్కడ పాపాలు సంపాదించుకున్నాను. నాలో దయాశక్తి లేదు. దయాదాక్షిణ్యాలు ఎలా ఉంటాయో తెలిసేది కాదు. ఆత్మస్థుతి పరనింద వంటిది. దుష్కృత్యాలకు వెనుదీయలేదు. కుల స్త్రీలను మనభంగం చేసేవాడిని. పరతనాలను అపహరించేవాడిని. స్వామివారి ఆభరణాలు, భక్తులు దీపారాధనకి ఇచ్చిన నూనె మొదలైనవన్నీ వేశ్యాగృహాలకు పంపేవాడిని. స్వామికి చేయవలసిన నిత్యపూజ నివేదనలు కూడా మాని రేయింబవళ్ళు వేశ్యాలోలంకంలో మునిగి తెడుతూ ఉండేవాడిని. వేశ్యాగృహాలే నాకు దేవాలయాలు. శరీర సౌందర్యం అశాశ్వతమని, బ్రహ్మ పదార్థం ఒకటే శాశ్వతమని గ్రహించలేకపోయాను. ఉన్న సంపదంతా వేశ్యలు హస్తగతం చేసుకుని నాలో సత్వ సంపదలుండగానే బయటకు నెట్టివేశారు. చివరకు దిక్కులేని చావ చచ్చి నరకంలో నానా యాతలకు గురయ్యాను. తర్వాత అనేక నిత్య జన్మలెత్తి తుదకు ఈ జన్మను పొందాను. ఈ దర్శన భాగ్యం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. చేసిన పాపాలకు ఎంతో సిగ్గుపడుతున్నాను. పశ్చాత్తాపం వల్ల కొంత పాపం పోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. నన్ను మీరే ఉద్ధరించగలరనే పూర్ణ విశ్వాసం కలిగింది. నన్ను కాపాడే భారం మీ మీద ఉంచుతున్నాను. దయతో నన్ను కాపాడండి అని బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పి వేడుకున్నాడు. ముగ్గురి కథలను విన్న విప్రోత్తముడు ఎంతో జాలిపడ్డాడు. వారిని ఉద్ధరించడం తన పవిత్ర ధర్మంగా భావించి మీరు చేసినవన్నీ మహాపాపాలని చెప్పడంలో సందేహం లేదు. అందుచేతనే పడరాని పాటలు పడ్డారు. ఇప్పటికైనా యథార్థాన్ని గ్రహించి పడుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇక మీకే భయము లేదు. మీకు ఈ నీచ జన్మల నుంచి విముక్తి కలిగిస్తాను. శ్రీమన్నారాయణుడు మనకు తోడుగా నీడగా ఉంటాడు అని చెప్పి వాళ్ళను వెంట పెట్టుకుని కావేరీ తీరం చేరుకున్నాడు. అది కార్తీక మాసం అయి ఉండటం వల్ల ఉపవాసం చేసి కావేరీ నదిలో స్నాన జపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రత ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురికి దారపోశాడు. ఆ ప్రతిఫలం వల్ల బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు. అందుచేత కార్తీక మాసంలో కావేరీ తీరంలో స్నానం చేసినా కానీ వ్రతాలాచరించే వారికి సకల పాపాలు పోయి 10,000 వాజపేయాలు చేసిన పుణ్యం ఫలితం లభిస్తుంది. ఆ విధంగా చేయడానికి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అనేక నీచ జన్మలకు గురి అయి తుదకు నీచాతి నీచమైన గోకర పంది జన్మం ఎత్తి అనంతర బ్రహ్మరాక్షసులు అవుతారు. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి, గోదావరి, కృష్ణ మొదలైన పుణ్య నదుల్లో అవకాశం చిక్కిన దాని యందు స్నానం చేసి నక్తం మొదలైన వ్రతాలు చేయాలి. ఇది శ్రీ స్కాంద పురాణాంత